దాదాపు 5 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న పవన్ అభిమానులకు హరిహర వీరమల్లు సినిమాతో హిట్ కొట్టారు. 16వ శతాబ్దం నాటి వీరమల్లు కథతో అందరినీ మెప్పు పొందేలా చేశారు. మూవీలో పవన్ ఎంట్రీ సీన్ హైలైట్ గా నిలిచిందని అభిమానులు చెప్తున్నారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్, దానికి కీరవాణి ఇచ్చిన బీజిఎం థియేటర్స్ లో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పించాయని చెప్పారు. ఈ సినిమాతో 2 తెలుగు రాష్ట్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. 2 తెలుగు రాష్ట్రాల్లో హరిహర వీరమల్లు విడుదలతో పవన్ ఫ్యాన్స్ అంతా కూడా పండుగ చేసుకుంటున్నారని చెప్పవచ్చు. అంతా కూడా పవన్ మానియా నడుస్తోంది. హరిహర వీరమల్లు ఈ రోజు ఉదయం 8 గంటల నుంచి ప్రత్యేకమైనటువంటి షోలు ప్రదర్శించడం ప్రారంభమైంది. నిన్న కొన్ని బెనిఫిట్ షోట్లు కూడా ప్రదర్శించడం జరిగింది. నిన్న నుంచే పవన్ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున సినిమా చూసేందుకు థియేటర్లకు భారతీస్తున్నారని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం ఉన్నాం హైదరాబాద్ లోని ప్రసాద్ ఐమాక్స్ థియేటర్ వద్ద ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా పవన్ 5 సంవత్సరాల తర్వాత ఈ సినిమాలో నటించడం, పవన్ సినిమా కోసం అందరు కూడా ఎదురు చూడడం చూసాము. ఈ అభిమానులంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడము, వాళ్ళు తన అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఒక్కసారిగా హరిహర వీరమల్లులో పవన్ కళ్యాణ్ నటించడం, అందులో చారిత్రాత్మకమైనటువంటి చిత్రంగా కూడా ఆయన పీడియాటిక్ చిత్రంగా కూడా దీన్ని నిర్మించడం జరిగింది. దాదాపుగా 200 కోట్ల రూపాయలతో ఈ బడ్జెట్ తో ఇది సినిమాను నిర్మించడం జరిగింది. ఈ నేపథ్యంలో భారీ అంచనాలతోనే దీనికి సంబంధించినటువంటి సినిమాను మనం చూస్తున్నాం. అయితే పెద్ద ఎత్తున ఈ సినిమాకు సంబంధించినటువంటి దాదాపుగా 5-6 సార్లు పోస్ట్పోన్ అయ్యి ఈ రోజు పూర్తి స్థాయిలో రిలీజ్ అయిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి పెద్ద ఎత్తున అభిమానులు మాత్రం క్యూ కట్టారు థియేటర్లకు అని చెప్పుకోవచ్చు. సినిమా ప్రదర్శన అనంతరం ఒక్కసారిగా ఆ అభిమానులంతా కూడా బయటికి వచ్చి పవన్ కళ్యాణ్కి ఒక్కసారిగా అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు, బాబు కళ్యాణ్ బాబు అంటూ. ఎందుకంటే తాము ఎంతగానో ఎదురు చూసినటువంటి హైప్ ను వాళ్ళు ఇచ్చారనేది వాళ్ళు క్లియర్ గా వాళ్ళ అభిమానం అంతా కూడా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ వీరాభిమానులు అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి సినిమాను ఎంజాయ్ చేశారని చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం, నినాదాలు చేస్తున్నారు. అటు చూస్తుంటే పవన్ కళ్యాణ్ కి మాత్రం ఒక మంచి హిట్ ను ఈ సినిమా అందిస్తుంది. అభిమానులు మాత్రం పెద్ద ఎత్తున కోరుకుంటున్నారు, క్లియర్ గా తెలుస్తోంది సినిమాకు సంబంధించి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ సంబంధించిన సినిమా అభిమానులు ఏమంటున్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎస్ సార్, ఎలా ఉంది హరిహర వీరమల్లు సినిమా? చాలా బాగుంది. ఈ సినిమాకి 2 హీరోలు అని చెప్పొచ్చు. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, 2 ఎంఎం కీరవాణి గారు. ఆయన మ్యూజిక్ ఈ సినిమాకి ప్రాణం పోసిందని చెప్పొచ్చు. ఈ సినిమాలో నేను కూడా ఒక చిన్న పార్ట్ అవడం, ఒక చిన్న డాక్టర్ వేషం అనమాట క్లైమాక్స్ లో ఉంటది, వైద్యం చేసేది. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇంత పెద్ద పాన్ ఇండియా సినిమాలో పవన్ కళ్యాణ్ గారి సినిమాలో క్లైమాక్స్ లో కనిపిస్తాను. చాలా హ్యాపీగా ఉంది. అభిమాని అనుకున్న నటుడుగా కూడా ఈ సినిమాలో ఉన్నారు కదా, పవన్ కళ్యాణ్ తో ఆ సన్నివేశాలు చేసినప్పుడు ఎలా అనిపించింది మీకు? నేను అంటే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేరు, బాబీ డిఎల్ గారు వాళ్ళతో ఆ సీన్ అనమాట అది. బట్ ఓవరాల్ గా సినిమాలో నేను వర్క్ చేశాను కనుక నా ఎక్స్పీరియన్స్ తో చెప్తాను, చాలా కష్టపడ్డారండి. ప్రొడ్యూసర్ గారు అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ప్రొడ్యూసర్ గారు అన్నమాట. ఎందుకంటే ఇలాంటి సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. సో ఆ గట్స్ ఉన్న నిర్మాత మన సూర్య మూవీస్ అధినేత. సో విష్ ఆల్ ది బెస్ట్. అందరు కూడా పార్ట్ 2 కోసం లీగల్ గా ఫ్యాన్స్ అందరూ కూడా ఎదురు చూస్తారు. అంత బాగుంది సినిమా. థియేటర్కి వచ్చి చూడండి అందరూ కూడా. ఎస్ బ్రదర్, మీరు చెప్పండి ఎలా ఉంది సినిమా? సినిమా చాలా బాగుందండి. సినిమాలో సనాతన ధర్మం గురించి చాలా బాగా చూపించారండి. మొఘల్స్ మనల్ని పరిపాలించిన టైంలో మన దేవాలయాల మీద ఎలాగైతే ధ్వంసం చేశారో అది బాగా చూపించారు. మన వేదాలని వాళ్ళు ఎలా కాల్ చేసి ఎలా బూడి తీసేశారో అది చూపించారు. మనం చాలా సార్లు వినుంటాం, చదువుంటాం మన వేములవాడ రాజన్న టెంపుల్లో ఏం జరిగింది అనేది. ఇలాంటి సంఘటనలన్నీ తెలుసుకున్నప్పుడు మనం చాలా బాధపడుతూ ఉంటాం. అలాంటి సన్నివేశాలన్నీ సినిమాలో బాగా చూపించారండి. అలాంటి జరిగినప్పుడు హిందువులు ఆ రోజుల్లో ఎలా తట్టుకొని ముందుకొచ్చారు, వాళ్ళ స్ఫూర్తిని ఎలా అనేది బాగా చూపించారండి. పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదండి, ఆయన సూపర్ గా చేశారు. ఆయనకి సినిమాలో కొంచెం గ్రాఫిక్స్ కొంచెం వీక్ గా ఉంది, అది పక్కన పెడితే సినిమా మాత్రం చాలా బాగుందండి. ధర్మాన్ని నమ్మిన వాడు ప్రతి ఒక్కరు సినిమా చూడండి. సినిమా చాలా చాలా బాగుంది. సినిమా చూస్తున్నా చెప్పు నా రోమాలు నిక్కబడుతున్నాయి. ఒక సనాతన ధర్మం కోసం పోరాడుతున్న సమయంలో నార్త్ లో మోడీ, సౌత్ లో పవర్ స్టార్, సనాతన ధర్మం కోసం పోరాడే వీరుళ్ళు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ సంబంధించినటువంటి సినిమా చూసి గోల్డ్ బాబు కూడా మన దగ్గరకు వచ్చాడు. ఒకసారి ఆయన అడిగి మరి ఎలా అనిపించింది? నిజంగా
చరిత్ర పుటల్లో నిలిచిపోయే సినిమా ఏదంటే హరిహర వీరమల్లు అని చెప్పాలి. చూసినంతసేపు ఒళ్ళంతా అదొక వైబ్రేషన్ అన్నమాట. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ పవర్ ఏంటనేది హరిహర వీరమల్లు సినిమా చూసి తెలుస్తుంది. యు ఆర్ గ్రేట్. నిజంగా అంత శ్రమ అంత కష్టపడి ఒక సినిమా తీస్తారా అని అయితే ఈ సినిమా చూస్తే అనిపించిందండి. ఈ రోజుల్లో ఒక ఇలాంటి మోరల్ సినిమా చూడాలంటే నిజంగా మనం ఉన్న భూమి మీద ఇలాంటి సినిమా చూడగలిగే ఉంటే నిజంగా చాలా చాలా హ్యాపీ. ఎలా అనిపించింది మా సినిమా చూసినప్పుడు? సినిమా సూపర్ డూపర్ హిట్. పవన్ కళ్యాణ్ ఇన్ని ఇయర్స్ అలా చూస్తున్నాం స్క్రీన్ పైన. పక్కా సూపర్ డూపర్ హిట్. కలెక్షన్స్ అన్ని బాగా వస్తాయి. చాలా బాగుంది మూవీ. అందరు చూడాలి పక్కా. స్టోరీ ఎలా అనిపించింది? వింటేజ్ లుక్ ఎలా ఉంది పవన్ కళ్యాణ్? ఆ వింటేజ్ లుక్ చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ ఏ లుక్ లోనే బాగుంటాడు. సో చాలా మస్తు సూట్ అయింది పవన్ కళ్యాణ్ ఏజ్ కి. అంతా చాలా బాగుంది. పక్కా చూడాలి అందరూ. సూపర్ డూపర్ హిట్. ఓటీటీలో చూడడం కంటే థియేటర్ లో ఎక్స్పీరియన్స్ చేస్తే ఇంకా బాగుంటాయి. పాటలు కూడా చాలా బాగున్నాయి. పవన్ కళ్యాణ్ కంపోజ్ చేసిన ఫైట్స్ సూపర్. ఫైట్స్ కోసం కూడా చూడొచ్చు మూవీ. చాలా బాగుంది. పవన్ కి సంబంధించినటువంటి మూవీ హరిహర వీరమల్లు మాత్రం ఒక మంచి హిట్ టాక్ ఇస్తుందని చెప్పుకోవచ్చు. అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దాదాపుగా గత 3 రోజులుగా మనం చూస్తున్నాం పవన్ కళ్యాణ్ ప్రతి యాక్టివిటీలో పార్టిసిపేట్ చేసి తను కూడా సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషన్ లో పాల్గొన్నాడు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అభిమానులు పెద్ద ఎత్తున థియేటర్లకు త్రోవ తీసేందుకు కూడా దారి తీసిందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా హైదరాబాదే కాదు 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వాటితో పాటు 5 లాంగ్వేజ్ లో ఈ సినిమా రిలీజ్ అయింది. పెద్ద ఎత్తున ఈ సినిమా మంచి హిట్ టాక్ వస్తుందని అభిమానులు చెప్తున్నారు. కెమెరామెన్ రవితో వెంకట్, HM TV, హైదరాబాద్.